అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో అమ్మడు ముందుగా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ముందు వీడియో చూసినట్లయితే ఇంకా మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నామని చెప్పేసి ప్యాకింగ్ పార్ట్ 1 పెట్టాను. దాంట్లో అమెరికాలో లీజింగ్ రూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఉందన్నమాట. ఎవరైనా చూడకపోయినట్లయితే కామెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేశాను, తప్పకుండా అయితే వాచ్ చేయండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి అయితే మేము షిఫ్ట్ అవ్వడానికి ముందే పాలు పొంగిచ్చి అయితే వచ్చామన్నమాట. సో అదైతే ఉంటుంది. తర్వాత ఇంకా షిఫ్టింగ్ చేసింది, అసలు ఇక్కడ షిఫ్టింగ్ చేయడానికి ఎలా ఉంటుంది ఏంటి అయితే ప్రతి ఒక్కటి అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇంక ఇంట్లో వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 70% అయితే కంప్లీట్ అయింది. ఇంకొక 30% అయితే ఉంది. ఎంత ప్యాకింగ్ చేసినా వస్తానే ఉన్నాయి. ఇంకా పాపతో అయితే మా వల్ల కాలేదనమాట. అంత ఇబ్బంది అయితే అయిపోయింది ప్యాకింగ్ చేయడము. ఇంకా చూసారు కదా ఎన్ని డబ్బాలు అయితే అయిపోయినాయో. ఇంకా ఏంటంటే కొన్ని కార్లో తీసుకుపోయే ఐటమ్స్ కూడా అలా కొన్ని అయితే వదిలేసాం అనమాట. ఫైనల్గా బాగా వచ్చేసి అయితే ఇంకా నైట్ టైంలో అయితే ఇలా ఏమంటారు టీవీ స్టాండ్ అయితే తీస్తూ ఉన్నాడు. దానికైతే బాక్స్ అయితే ఉంది. ఇంకా బాక్స్లో అయితే పెట్టేస్తాను అనమాట. అక్కడక్కడ ఈ స్టఫ్ ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉన్నాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అవ్వాలి. అసలు ఇంత లగేజ్ ఎట్లా వచ్చిందో అర్థం కావట్లేదు. చాలా లగేజ్ ఉందన్నమాట. చాలా డబ్బాలు అయితే అయిపోయినాయి. అంటే లాస్ట్ టైం ఏమైందంటే బట్టలు అవన్నీ వేరే స్టేట్ రావాలి కాబట్టి అన్నీ వ్యాక్యూమ్ చేస్తారు కదా, కొంచెం తక్కువ అనిపించినాయి లగేజ్. ఈసారి అన్ని డబ్బాలలో విడివిడిగా ఉండడం వల్ల చాలా ఎక్కువ అయిపోయిందన్నమాట. అందులో కొంచెం స్టఫ్ కూడా పెరిగింది. పాప వచ్చింది కదా, సో ఈ స్టాండ్ అని చెప్పులు స్టాండ్ అని అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఈ స్టాండ్ తీసేయాలి. తర్వాత ఇప్పుడు నేను అది కడగాలి. డస్ట్బిన్ ఇప్పుడే అంత ట్రాష్ అంతా పడేసి వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయిందన్నమాట. ఇంక ఈ థింగ్స్ తీయాలి ఇక్కడ. నెక్స్ట్ ఇంత స్టఫ్ అయితే అయింది. అవి కాకుండా ఇంక ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ పక్కగా పెట్టేసినాం. ఇంకా ఇది మళ్ళీ ఇటు నుంచి మూవ్ చేయడం ఎందుకులే అని ఇక్కడ ఉంచినాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకొని పోవడమే. ఇంక ఇది వచ్చేసి కిచెన్ ఐటమ్స్ అనమాట. కిచెన్ ఇవి హెవీ ఉన్నాయన్నమాట వెయిట్. సో అందుకని చెప్పేసి ఇక్కడే పెట్టినాం డబ్బాలు. ఇక్కడిక్కడే సర్దినాం అనమాట. ఇంకా కిచెన్ కూడా మొత్తం క్లియర్ చేసేసిన. జస్ట్ ఇవి నాకు కావాల్సినవి ఉంచుకున్నా కదా, సో అవైతే ఉన్నాయన్నమాట. ఇంకా అంత పేపర్లు అవన్నీ తీసేసి మొత్తం ఒకసారి తూడ్చి అయితే పెట్టేసిన. గ్యాస్ కూడా క్లీన్ చేసేసిన. మొత్తం క్లీన్గా పెట్టిన అన్నమాట గ్యాస్. ఇంక ఇవన్నీ మేము ఉంచుకున్న స్టఫ్, సో ఇవి తీసుకొని వెళ్తాం. ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఏమైనా మరకలు ఉన్నా అన్నీ తీసేసినమాట. ఈ ఫ్రిడ్జ్ స్టఫ్ అంతా రేపు తీసుకొని వెళ్తాం. మాకేంటంటే పాలు పొంగిచ్చిన తర్వాత మాకు ఈ ఇల్లు వచ్చేసి పాలు పొంగియడానికి ఇంకొక 5 days టైం అయితే ఉందన్నమాట. పాలు పొంగి ఆ ఇల్లు ఏమో ఒక 5 days ముందే వస్తుంది. సో అలా అని చెప్పేసి రేపు పాలు పొంగిచ్చి మొత్తం ప్యాక్ అయితే చేస్తాము. ఇంకా పాప ఉయ్యాలైతే తీయాలి. ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి. పాప ఉయ్యాలు తీసిన తర్వాత ఈ లగేజ్ అంతా తీసిన తర్వాత ఇంట్లో కార్పెట్ మీద ఏమైనా మరకలు ఉంటే ఇది క్లీన్ చేయడానికి అనమాట స్ప్రే. నెక్స్ట్ ఇది వచ్చేసేమో ఉయ్యాలు తీసిన తర్వాత మాకు ఉన్నాయి కదా హోల్స్, అవి క్లియర్ చేయాలన్నమాట. ఫిల్ చేయాలి వాటిని. ఇంకా సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చేస్తే ఇక్కడ బెడ్ ఒక్కటి ఉంది. బెడ్కి మార్నింగ్ కవర్ తీసుకొచ్చి వేయాలన్నమాట. ఇలానే తీసుకొని వెళ్తే మరకలు పడతాయి కదా, సో ఇక్కడ అన్నీ క్లియర్ చేసేసిన. ఇంక ఈ లైట్స్ తీయాలి. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ కూడా మొత్తం క్లియర్ చేసేసిన అనమాట. మొత్తం బకెట్లు అన్నీ వాష్ చేసిన. ఇప్పుడు ఇవి కడగాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బెడ్రూమ్లో మా పాప పడుకుంది ప్రెసెంట్. సో ఇంక ఇదంతా పాప స్టఫ్ అనమాట. దీంట్లో ఉంటాయి. సో అవన్నీ ఇంకా ఇందులో పేపర్లు అవన్నీ ఉంటే తీసి పడేసిన. సో అవన్నీ అలా ఉన్నాయన్నమాట. అవన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఇంక ఇవన్నీ మాకు బట్టలు అయితే ఉంచుకున్నాం కదా, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ వీటిని ప్యాక్ చేయాలి ఇప్పుడు నేను, ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా కవర్లో వేయాలన్నమాట. సో మళ్ళీ ఇదంతా ఉంది. ఇంకా అలా అయితే అయిపోయింది. మొత్తం 99% అయిపోయింది అనమాట. ఇదంతా ఇంకా తీసుకొని పోవడమే. సో ఇంకా మేము షిఫ్ట్ అయ్యేది ఏంటంటే ఈ ఇంటికి దగ్గరలోనే కాబట్టి ఇంకా ఇవన్నీ అయితే పెట్టామన్నమాట. అండ్ ఏంటంటే మాకు ఈ ఇల్లు లీజ్ అవ్వడానికి ఒక 5 days ముందే ఆ ఇల్లు అయితే వచ్చేస్తుంది అనమాట. సో అలా ఇంకా రేపు పాలు పొంగిచ్చి వచ్చిన తర్వాత ఈవినింగ్కి అలా మేమైతే లగేజ్ అయితే షిఫ్ట్ చేస్తాం అన్నమాట. తర్వాత మాకు మళ్ళీ సర్దుకోవడానికి టైం ఉంటుంది కదా, సో అలా అని చెప్పేసి ముందే తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏ రోజు ఇస్తా అంటే ఆ రోజే తీసుకోవాలి. మనకి ఈ ఇల్లు లీజ్ ఉందా ఆ రోజే షిఫ్ట్ అవుతామంటే కుదరదనమాట. సో అలా ఇంకా మాదైతే ప్యాకింగ్ ఇలా అయితే అయిందనమాట. ఇంకా లైట్స్ ఇవన్నీ అయితే తీయాలి. బెడ్లకి కవర్లు అయితే వేయాలన్నమాట. ఇంకా అదంతా అయితే ఉంది. సో మూవింగ్ ఎలా చేస్తాము ఏంటని అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఇంకా కొత్తింటి దగ్గర పాలు పొంగించడానికి అయితే మామిడాకులు, చిన్న బౌలు, వాటరు, బెల్లం అవన్నీ ప్యాకింగ్ చేసుకున్నాను. బాగా వచ్చేసి అయితేనేమో ఇంక ఈ డబ్బాలో మొత్తం దేవుడు ఫొటోస్ ఉన్నాయన్నమాట. సో అదంతా తీసుకున్నాడు. ఇంకా సింపుల్గా అలా రెడీ అయితే ముగ్గురం కొత్త అపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. సో 10:30కి వాళ్ళు ఇల్లు అయితే ఇస్తా అన్నారు. సో ఆ టైంకి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మనతో పాటు వచ్చి ఫస్ట్ ఇల్లు అయితే చూపిస్తారనమాట. తర్వాత కీస్ అయితే ఇస్తారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
Like I said, he's going to be here to do those touch-up areas in the Yeah. Thank you. సో కీస్ అయితే తీసుకోవడానికి ముందు ఆమె వచ్చేసి అయితే మాకు చూపించింది అనమాట. మనం ఏ రోజైతే అడుగు పెడుతున్నామో ఇంట్లో ఆ రోజే ఇల్లు అయితే చూసినాము. ఇంకా ఇప్పుడైతే అవి మొత్తం మన మనీ ఆర్డర్ అవన్నీ ఇచ్చేసి అయితే ఇంకా కీస్ తీసుకొని రావడానికి అయితే వెళ్ళడం బావ నేను పాప అయితే కార్లో కూర్చో ఉన్నా. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏందో బ్యాగ్ పట్టుకుని వస్తున్నాడు డాడీ. దీంతో పాటు మనకి ఇలా బుక్ అయితే ఇస్తారన్నమాట. దాంట్లో లీజింగ్ రూల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఇంట్లోకి రాగానే వెల్కమ్ హోమ్ అని చెప్పేసి ఇదేమో AT&T వాళ్ళు ఒకటి వెల్కమ్ కిట్ లాగా అయితే ఇచ్చారన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వీళ్ళు వెల్కమ్ కిట్లో ఏమి ఇచ్చారో చూడండి. స్క్రబ్బరు, సర్ఫ్, నీట్ ఉంచుకోవాలని ఇచ్చారు. తర్వాత ఇదేంటిది, హ్యాండ్ వాష్, సాక్స్, లిక్విడ్సా. సేమ్ AT&T వాడు కూడా అదే ఇచ్చిండు. ఇదేదో ఇచ్చిండు బట్ పాప్కార్న్ ఇచ్చిండు. పాప్కార్న్ ప్రిపేర్ చేసుకొని తినాలి ఇప్పుడు మనం. సో ఇంకా ఇంట్లోకి రాగానే కిచెన్ అంతా తూడ్చేసి నీట్గా గ్యాస్ కూడా తూడ్చేసి ఫస్ట్ అయితే పాలు పొయ్యి మీద పెట్టాను అనమాట. పాలు పాయసం అయ్యే గ్యాప్లో నేను దేవుళ్ళు సెట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి దేవుళ్ళది ర్యాకు మొత్తం దేవుళ్ళని కూడా కార్లోనే తీసుకొని వచ్చాము. ఇంకా మా పాపతోనే ఫస్ట్ ఇంట్లో అడుగు పెట్టించాము అండ్ పాలు కూడా పాపతోనే పోయించాము అనమాట. ఇంటి దగ్గర మా వాళ్ళకి కాల్ చేద్దాం అనుకున్నాం. మాకైతే చాలా హరీ అయిపోయింది. ఒక పక్క టెన్షన్ అనమాట, వ్యాన్ పిక్ చేసుకునే టైం అవుతుంది. సో అలా ఇంకా అప్పటికే బావని అన్నీ తిడతా ఉన్నమాట. నీకు టైం ఇస్తే ఎన్ని గంటలు చేస్తావో ఏంటో అని చెప్పేసి తిడతా ఉండే. సో అలా ఇంకా మేమే చేసుకున్నాం అనమాట. నార్మల్గా అయితే ఇంటి దగ్గర వాళ్ళకైతే వీడియో కాల్ చేస్తాము. సో అలా ఇంకా మా పాలు పొంగిచ్చే కార్యక్రమం అయితే అవుతా ఉందన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి కొంచెం టైం అయితే పడతాయి పాలు పొంగడానికి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సరే గంట కొట్టు, ఇంకో గంట కొట్టు. చింతల్లి మొత్తానికైతే కొత్త ఇంట్లో అయితే పాలు పొంగించడం అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ ఆవు పాలు కాబట్టి బాగా మాడతా ఉంటుంది. సో నార్మల్గా అయితే నేను సపరేట్గా రైస్ ఉడికిచ్చేసి దాంట్లో కలుపుతా అనమాట. ఇక్కడ ఆ రోజు ఏంటంటే ఒక్క బౌలే ఉంచా, రిమైనింగ్ అన్ని ప్యాక్ చేశాను అనమాట. అలా లేట్ అయిపోయింది అనుకోకుండా, చాలా టైం అయితే పట్టింది అనమాట. ఇంకా గ్యాప్లో బావ అయితే ఇల్లంతా వ్యాక్యూమ్ చేశాడు. ఇంకా నేను దేవుళ్ళన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. సో అలా అయితే అయింది. మేము ఏంటంటే టైం తొందరగా అయిపోతుందిలే అని ఏం టిఫిన్ చేయకుండా పాలు పొంగిద్దాము, సో తర్వాత తినేయొచ్చులే అనుకున్నాము. కాకపోతే 3:30 అయితే అయిందనమాట. కీస్ తీసుకొని అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి 3:30 అయింది. అప్పటి వరకు ఏం తినలేదు. ఇంకా లేట్ అవుతుందని కొంచెం ప్రసాదం అయితే నోట్లో వేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు బెడ్స్కి అయితే కవర్ తీసుకొని వచ్చాము. బావ నన్ను కిందనే డ్రాప్ చేసి అయితే ఇంకా వ్యాన్ కోసం అయితే వెళ్ళాడనమాట. సో ఇక్కడ వచ్చేసి షిఫ్టింగ్ అయితే యూహాల్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాన్ని మనమే పిక్ చేసుకోవాలి, మనమే డ్రాప్ చేయాలి, మనమే డ్రైవ్ చేసుకోవాలన్నమాట. సో అలా అయితే ఉంటుంది. ఇంకా ఆ రోజు వీక్ డే కాబట్టి ఫ్రెండ్స్ అందరూ 1 by 1 అయితే వస్తూ ఉన్నారనమాట. సో దీంట్లో అయితే సైజుల వారీగా అయితే ఉంటాయి అనమాట యూహాల్లో. సో ఇంకా అలా షిఫ్టింగ్ అయితే జరుగుతూ ఉంది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా పాప ఇప్పుడే లేచిందన్నమాట, ఏం చేయడానికి లేదు ఇప్పుడు ఇంకా నేను. ఏందిరు అట్లా చూస్తున్నావు? ఇంకో ఇక్కడ యూహాల్ వచ్చేసి మనల్ని మనమే డ్రైవ్ చేసుకోవాలన్నమాట. మనకెవరు డ్రైవర్లు ఉండరు. సో మేము వెనక వెళ్తున్నాం స్ట్రైట్గా, సాయి బ్రో వాళ్ళ ఇంటికి స్ట్రైట్గా.
మొత్తం నిండింది. మళ్ళీ ముందు కూడా పెట్టారన్నమాట సరిపోక ప్లేస్. మీరైతే ప్యాక్ చేసేసారు ఆల్రెడీ. షిఫ్టింగ్ చేసే టైంకి మా పాప కూడా లేచిందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఇంకా పాపకి స్నానం అయితే చేపించాను. ఇంకా మొత్తానికి అయితే కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అట్లా పోతే ఇంక డైరెక్ట్ ఆ డోర్ నుంచి రావచ్చు బ్రో. ఇంకా అవి అట్లా పోతే ఇంకేం లేవు, వాళ్ళు కొడతారు మనల్ని గడ్డెక్కి. ఇదేదో ఐడియా బాగుంది. చూడండి డైరెక్ట్ ఇంట్లో పంపిస్తున్నట్ట లగేజ్ ని. గాల్లో ఉంటుంది అది, అది మొత్తం దిగాలి, అది సపోర్ట్ కాదు, అది లోపల మొత్తం దిగాలి. అరే మీ అమ్మ బాగుంటే ఇట్లా తిప్పి అది ఇక్కడ పెట్టచ్చు మంచిగా, ఇక్కడ దాకా వస్తుంది అది. అరే ఫాస్ట్ ఫాస్ట్ మాటలే ఉంటాయి. ఓకే యు గో ఇన్సైడ్, ఐ విల్ స్టే అవుట్. I don't want to remove my face. Yeah, me too. That's why I'll give it to them. అయితే బ్రో వెళ్తాడు. బ్రో వీళ్ళు షూ ఇప్పాలనుకోవట్లే అంట. సో నువ్వు వెళ్ళు లోపలికి, బెటర్ కదా అది. మా వాళ్ళు యూహాలు ఇంట్లోకి తీసుకొచ్చారు, అందువల్ల లగేజ్ పోయడానికి జనాలు ఎక్కువైపోయారు. ఇది బాగా బరువు ఉంటుంది బ్రో. కిచెన్ యా డ్రాగ్ చేయొచ్చు దాన్ని. సరే కదా, మా వాళ్ళు అయితే ఇంకెంత దగ్గరికి అయితే అంత దగ్గరికి అయితే తీసుకొని వచ్చారన్నమాట. ఇంకా ఈజీగా లగేజ్ అయితే షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. యూహాల్ ఏంటంటే మనకి మైల్కి ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ గ్యాస్ అయితే మనమే కొట్టించుకోవాలి. మైల్ ఏంటంటే వ్యాన్ సైజుని బట్టి అయితే ఉంటుంది. ఇప్పుడు మేము తీసుకొచ్చిన దానికి 75 cents 80 cents అయితే ఉంటుందన్నమాట. ఎన్ని మైల్స్ అయితే అంత మనీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అలా ఇంకా మా వాళ్ళు కామెడీగా షిఫ్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ వేసే నాన్న మ్యాట్లు ఇందులో ఈ వాషర్ డ్రైయర్లో అందాక, తర్వాత చేంజ్ చేద్దాం. కిచెన్ యా మేకప్ లోపలికే. ఉయ్యాల అది సెకండ్లో పెట్టే బ్రో. ఉయ్యాల ఎడగట్టాలో తెలీదు. అక్కడే సోఫా అట్లా కాదు, ఎడ్ సైడ్ పెట్టాలి అని అడుగుతున్నాడు. మా వాళ్ళు చూడండి యూహాలు ఇంట్లోకి తీసుకొచ్చి డ్యాన్స్లు వేస్తారు. చూసారు కదా, ఫ్రెండ్స్ అంతా ఉంటే ఇలానే ఉంటుంది కదా, ఫన్నీగా ఏ పనైనా కూడా ఈజీగా చేసేస్తారు. ఇంకా ఏంటంటే మనకి లగేజ్ మనకి షిఫ్టింగ్ అంటే ఎక్కించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, దింపడం అయితే ఈజీగా దింపేస్తాం కదా. అండ్ మళ్ళీ మనం పైకి స్టెప్స్ ఎక్కియాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంక ఇలా గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కాబట్టి చాలా ఈజీగా ఉందన్నమాట. మేము అందుకే గ్రౌండ్ ఫ్లోర్ అయితే ప్రిఫర్ చేసాము. సో ఇంకా ఇంటి ముందే ఇలా వ్యాన్ ఆపడం వల్ల ఈజీగా అయితే షిఫ్ట్ చేశారన్నమాట. ఇంకా పెట్టేటప్పుడే ఏంటంటే ఏ రూమ్లో ఏది పెట్టాలని చెప్పేసి అలానే షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. బాగా కూడా తర్వాత పెద్ద లగేజ్లు ఎత్తడం ఉండదు కదా, సో అలా షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. తెలియనివైతే నేను చెప్తా ఉన్నాను అనమాట, ఏ రూమ్లో ఏం పెట్టాలి అని చెప్పేసి. ఇంకా కొన్ని ఓరల్గా ఉన్నవైతే అలా బయట అయితే పెట్టేస్తా ఉన్నారు. పాప నేనేమో హెల్ప్ చేద్దాం ఉన్నా, కింద పడుకోబెడితే కుయ్యని అంటుంది అనమాట. ఎందుకంటే 1 week మొత్తం కూడా కింద పడుకోబెట్టే అదంతా సెట్ చేశాం కదా, సో అలానే ఫిక్స్ అయిపోయింది. అందులో హడావుడిగా ఉంది కదా అక్కడ, కొంచెం భయపడతా ఉందన్నమాట, ఉండట్లేదు. ఇంకా నేను అలా ఎత్తుకొని కొంచెం వీడియోస్ అయితే తీశాను. ఈ ఇల్లు వచ్చేసి అయితే మాకు ఓన్ హౌస్ లాగానే ఉందన్నమాట లుకింగ్. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత బావ అయితే మళ్ళీ దాన్ని అయితే రిటర్న్ అయితే ఇవ్వడానికి అయితే వెళ్తున్నమాట. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మేము పాత ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ మాది మెయిన్ ఏంటంటే మాకు మనీ ప్లాంట్ అయితే ఉందన్నమాట. సో అదైతే తీసుకొని రావాలి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే చెట్టు తీసుకొని వెళ్ళడానికి వచ్చాం అనమాట. సో మొత్తం ఇదంతా తీసిన తర్వాత ఎట్లా చూపిస్తాను.
ఇది చూడండి, ఆగు. ఈ ఈ వేరు అట్లా దానికి అంటుకొని దాని లోపల నుంచి లోపలికి పోయింది, దేంట్లోకి పోయింది, ఈ తొట్టులోకి పోయింది. కట్ చేస్తావా ఇప్పుడు? అట్లెట్లా బొక్కబడింది? ఓ ఇదంతా పోయింది. చూసారు కదా చెట్టు అయితే ఎంత స్ట్రాంగ్గా అల్లుకుపోయిందో. మనకి మనీ ప్లాంట్కి ఎండ అవసరం లేదు, కాకపోతే ఏంటంటే మనకు ఆ లైట్ అనేది పడాలన్నమాట, అప్పుడే చెట్టు అయితే మంచిగా గ్రోత్ అవుతుంది. ఇంకా చెట్టు గ్రోత్ అవుతూ ఉంటే కొన్ని కొమ్మలు సన్నగా అయిపోతాయి, సన్నగా అయిన వరకు అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే హెల్దీగా ఉంటుంది మొక్క కూడా. ఆ సన్నగా అయిన కొమ్మల్ని తీసేసి మేము మళ్ళీ వేరే తొట్లో పెట్టడం అయితే స్టార్ట్ చేసాం. అలా 2 తొట్లలో ఉండడం వల్ల చెట్టు మనకి మంచిగా అయితే మంచి గ్రోత్ అయితే ఉందన్నమాట. ఇంకా ప్రెగ్నెన్సీ అని డెలివరీ అని ఇవన్నీ వల్ల ఆ కొమ్మలు ఎటు పడితే అటు పాకకుండా పోయాయి. అవి కూడా అమ్మ ఉన్నప్పుడైతే మొత్తం ఆ చెట్లకు నీళ్లు పోయడం కానీ, అవి పెరుగుతూ ఉంటే పుష్పిన్ పెట్టడం కానీ సపోర్ట్గా అన్నీ అమ్మనే చూసుకుందనమాట. ఏంటంటే ఇక్కడ చక్కీలు కాబట్టి మనకు పుష్పిన్ అయితే పెట్టొచ్చు ఈజీగా, అయితే ఆ పిన్ అయితే దిగుతుంది అనమాట. సో అలా వన్స్ ఇల్లు షిఫ్ట్ అవుతాం కదా, సో ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత మంచిగా సెట్ చేయొచ్చులే అనే దాంతో ఇంకా అలా పెట్టుకుంటూ పోయాం అనమాట. ఇంకా లగేజ్ షిఫ్ట్ చేసేటప్పుడే తీసుకొని వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే మనకి ఈ ఇంటికి ఆ ఇంటికి టైం ఉంది కదా, 5 days. ఈ ఇంటి వేకేట్ చేయాల్సింది ఇంకా 5 daysకి ముందే ఆ ఇల్లు వచ్చింది కాబట్టి ఆ హడావుల్లో తీసుకొని వెళ్తే కొమ్మలు ఇరిగిపోతాయి, ఎందుకులే దీనికి టైం స్పెండ్ చేయాలి, మంచిగా జాగ్రత్తగా కొమ్మలు ఇరగకుండా తీసుకుపోవాలి అని చెప్పేసి అయితే వన్స్ ఆ ఇల్లు సర్దడం అయిపోయిన తర్వాత దీన్ని అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా ఏంటంటే ఆ బావేమో ఆ కొమ్మలన్నీ, ఒక తొట్టి కంప్లీట్ అయింది, ఆ కొమ్మలన్నీ తీసేసి స్ట్రైట్గా పెడుతుంటే నేనేమో అవి కొమ్మలు ఏ యాంగిల్లో తిరిగాయో ఆ యాంగిల్లో వాటిని రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. సింగిల్ ఆకు కూడా విరగకుండా అయితే వాటిని అయితే ఫోల్డ్ చేశాను అనమాట. ఏంటంటే ఇంకా మనకి అవి కొమ్మలు ఏంటంటే పటపడా సౌండ్ వస్తాయి కదా విరుగుతున్నట్లు, అలా వస్తుంటే భయం వేస్తుంది అన్నమాట అవి ఎక్కడ ఇరిగిపోతాయని. సో అలా జాగ్రత్తగా విరగకుండా అయితే ఫోల్డ్ చేశాను. అంతేకాకుండా ఇవి సపోర్ట్గా వేర్లు వేసుకుంటాయి కదా గోడకి, వాటి వల్ల గోడ నిండా ఫుల్గా మరకలు పడ్డాయి అనమాట. సో గ్యాస్ క్లీన్ చేసే స్ప్రే అయితే ఉంటుంది, కొంచెం బ్లీచ్ టైప్లో ఉంటుంది అనమాట. అది దాంతో పోతుందిలే ఈజీగా అని చెప్పేసి అనుకున్నాను, బట్ చాలా స్ట్రాంగ్గా మరకలు పడడం వల్ల చాలా టైం అయితే పట్టింది. పెయింట్ వేద్దాం అనుకున్నాం, పెయింట్ ఎందుకులే ఈజీగా వెళ్ళిపోతుంది అనుకున్నా, బట్ టైం అయితే తీసుకున్నా. చెట్టు అంతా తీసి ఆ మెలకలు వేసి అదంతా క్లీన్ చేయడానికి నాకు 3 hours అయితే పట్టిందన్నమాట. ఆ బ్లీచ్ వేసి క్లీన్ చేస్తే చేతులు నార్మల్గా ఇట్లా పగిలిపోయినాయి కూడా. సో అంత స్ట్రాంగ్గా అయితే ఆ మరకలు అయితే పడినాయి అనమాట. సో అలా ఇంకా చెట్టు అంతా జాగ్రత్తగా తీసాము. అంతేకాకుండా ఇంట్లో ఎక్కడైనా ఇంకా హోల్స్ ఉన్నా మరకలున్నా అవన్నీ క్లియర్ చేయాలన్నమాట. పాప ఉయ్యాలకు హోల్స్ పెట్టాం కదా, సో అదైతే ఫిల్ చేయాలి. అవన్నీ చేయకపోతే ఏంటంటే వాళ్ళ చేతిలో సెక్యూరిటీ డిపాజిట్ ఉంది కాబట్టి కట్ చేసుకుంటారన్నమాట. సో ఇంకా మొత్తానికైతే మనీ ప్లాంట్ అయితే జాగ్రత్తగా అయితే విరగకుండా అయితే తీసాము. సో అన్నీ అయితే ఇంకా నీట్గా అయితే ఫోల్డ్ చేసి దేనికి దానికి మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా సెట్ చేయడానికి ఈజీగా ఉండేలా అయితే ఫోల్డ్ చేసాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చెట్లు అయితే తీసేసినాము. ఇంక ఇక్కడ ఉన్నాయి కదా మరకలు, ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఫుల్ పడ్డాయి గోడకు మరకలు. ఇక్కడ వచ్చి పాప ఉయ్యాలే తీస్తున్నాం. ఫైనల్గా మొత్తం అయితే క్లీన్ అయిపోయిందనమాట. సో ఎక్కడ ఏమీ మరకలు ఎక్కువ కనపడకుండా మొత్తం క్లీన్ చేసేసినాం. ఇది మెయిన్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి బాత్రూంలో కూడా మొత్తం క్లీన్ చేసినాం. బాత్రూంలో కటన్ కూడా తీసి పడేయాలన్నమాట. సో తీసేస్తాము. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్, ఇది కూడా మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా పాప ఉయ్యాలి కట్టిన ప్లేస్ ఫిల్ చేసేసినాం. అంతా క్లీన్ అనమాట. ఆ గోడ మీద మరకలు చూడండి మొత్తం దూర్ చేసిన. బ్లీచ్ ఉంటుంది, ఆ స్ప్రే కొట్టి బాగానే టైం పట్టింది. సో మొత్తం దూర్ చేసిన, సింగిల్ మరక కూడా లేకుండా. ఇంకా కిచెన్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. అన్ని కబోర్డ్స్లో అన్నీ క్లీన్ ఉన్నాయి. ఇంక ఒక్కటి ఉన్నాయి, ఇవి నా బ్రష్ మిల్క్ అనమాట. సో ఇవి తీసుకెళ్ళి అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి ఇవి డొనేషన్ చూడాలి ఎక్కడ డొనేట్ చేయాలో. సో అవైతే ఉన్నాయి. మొత్తానికైతే ఇల్లంతా నీట్గా చేసేసి స్టోరేజ్లో ఉన్న ట్రాష్ కూడా క్లియర్ చేసి కీస్ అయితే అప్పచెప్పాము. ఇల్లు షిఫ్ట్ అయిన 3 daysకే పాప అన్నప్రాసన కూడా ఉందన్నమాట. ఆ 15 days ప్యాకింగ్ అని, షిఫ్టింగ్ అని, తర్వాత మళ్ళీ అక్కడ సర్దుకోవడం అని, టైంకి ఫుడ్ లేక నిద్ర లేక పేస్ట్లన్నీ పీకపోయాయి అనమాట. అన్నప్రాసన లోపే ఇల్లు సర్దితే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం బాగా టైర్డ్ అయితే అయిపోయాయి అనమాట. ఇంకా పాప అన్నప్రాసన కోసం ఇండియా నుంచి మేనమామ ఏం పంపించాడు, పాప అన్నప్రాసన ఎలా జరిగింది ఏంటనైతే నెక్స్ట్ ఆ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో అప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.